హలో అండి. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ ఒకే ఒక ప్రశ్నొస్తుంది. మనం నిజంగా తెలంగాణ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నామా? లేక తెలంగాణ భావోద్వేగం గురించి మాట్లాడుతున్నామా? ఎందుకంటే ఈ మొత్తం వివాదం ఎలా మొదలైందో గుర్తు చేసుకుంటే తెలంగాణ రైతుల సమస్యతో గాని, నిరుద్యోగ యువత సమస్యతో గాని, లేక పెట్టుబడులు, పరిశ్రమల అభివృద్ధి అంశాలతో మొదలవ్వలేదు. ఒక రాజకీయ విశ్లేషకుడి వ్యాఖ్యలతో మొదలైంది. ఒక యూట్యూబర్ అనలిస్ట్ మాట్లాడారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దానికి రాజకీయ ప్రతిస్పందన వచ్చింది. ఆ తర్వాత సో కాల్డ్ సోషల్ మీడియా జర్నలిస్టులు అండ్ అనలిస్టులు రంగంలోకి దిగారు. లాస్ట్‌కి నాయకులు కూడా దిగాల్సొచ్చింది. ప్రెస్ మీట్లు జరిగాయి. హెచ్చరికలు, కౌంటర్‌లు కూడా వచ్చాయి. చివరకు విషయం తెలంగాణ ఆత్మగౌరవం వరకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో జనసేన తెలంగాణలో కూడా ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించగా, కాంగ్రెస్ మరియు ఇతర తెలంగాణ రాజకీయ శక్తులు తీవ్రంగా స్పందించాయి. ఈ మొత్తం కథలో మొదట మాట్లాడిన వ్యక్తి ఎక్కడున్నారు? ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఎవరైనా చర్చిస్తున్నారసల? లేదు. ఎందుకంటే అసలు విషయం మారిపోయింది. ఇప్పుడు కేంద్ర బిందువుగా తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలయింది. ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూసిన తరం ఒకటి, ఉద్యమం తర్వాత పెరిగిన జెన్‌జీ తరం ఇంకొకటి. ఈ కొత్త తరానికి ఉద్యమం గుర్తులేదు. కానీ ఉద్యమ భావోద్వేగం కథల రూపంలో ఉంది. తెలంగాణలో తెలంగాణ ప్రేమ పోటీ జరుగుతుంది ప్రస్తుతం. ఎవరు ఎక్కువగా తెలంగాణ గురించి మాట్లాడతారు? ఎవరు ఎక్కువగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని చెబుతారు? ఎవరు ఎక్కువగా తెలంగాణ ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తారు అనే పోటీ. ఒకవైపు కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మరియు ఇతర తెలంగాణ ప్రాంతీయ శక్తులు తెలంగాణ వారసత్వం గురించి మాట్లాడుతున్నాయి. ఇంకోవైపు జనసేన తెలంగాణలో రాజకీయ విస్తరణకు సిద్ధమవుతుంది. అంటే అసలు ఇక్కడ పోటీ తెలంగాణ ప్రజల కోసమా? లేక తెలంగాణ ఓటర్ల కోసమా? నిజంగా తెలంగాణపై అంత ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజలకు పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్ర పన్నులు తగ్గించడానికి సిద్ధమా? రాష్ట్ర పన్నులు పూర్తిగా తీసేసి తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాయితీ ఇవ్వగలరా? ఆటో డ్రైవర్లకు, చిన్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రత్యేక తగ్గింపులు ఇవ్వగలరా? సరుకు రవాణా వాహనాలు రాష్ట్ర పన్నుల్లో ఇతర రాయితీలు ఇవ్వగలరా? ఎందుకంటే తెలంగాణ ప్రజలపై ప్రేమ అంటే మైక్ ముందు మాట్లాడడం కాదు. వారి జేబుల్లో మిగిలే డబ్బులను పెంచటం. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏమిటి? కోకాపేటలో ఎకరం వందల కోట్లు విలువ చేసే భూములు వేలం వేసినప్పుడు, ఆ భూముల్లో కొంత భాగాన్ని ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు కేటాయించారా? తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు తరతరాల ఆర్థిక భద్రత కల్పించారా? లేక తెలంగాణ పేరు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తొస్తుందా? తెలంగాణ ప్రజల ఆరోగ్యం మీద అంత ప్రేమ ఉంటే, మద్యం నిషేధం గురించి ఎందుకు ఉద్యమం చేయరు? పొగాకు ఉత్పత్తులపై ఎందుకు పోరాటం చేయరు? ప్రతి సంవత్సరం వేలాది కుటుంబాలు మద్యం వల్ల నష్టపోతున్నాయి. వేలాది మంది పొగాకు వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారు. వారి కోసం ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? వారి కోసం ఎన్ని ర్యాలీలు చేశారు? ఇంకా ఎవరైనా భూమి ఆక్రమించారనుకుంటే కోర్టులు ఉన్నాయి. చట్టం ఉంది. దర్యాప్తు సంస్థలు కూడా ఉన్నాయి. సాక్ష్యాలు ఉంటే కేసులు పెట్టండి. చట్టపరంగా పోరాడండి. కానీ నేరుగా భూముల్లోకి వెళ్ళడం ఎందుకు? అదే ప్రమాణం అయితే కోకాపేటలో ఉన్న ప్రతి భారీ భూమి లావాదేవీని కూడా ప్రశ్నిస్తున్నారా? ప్రతి ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ని కూడా పరిశీలిస్తారా? లేక ఎంపిక చేసిన వారిపైనే ఈ పోరాటమా? తెలంగాణను ప్రేమించడానికి అర్హత ఏమిటి? తెలంగాణలో పుట్టాలా? లేక తెలంగాణ అభివృద్ధి కోరుకుంటే సరిపోతుందా? హైదరాబాద్ అభివృద్ధిలో ఇతర రాష్ట్రాల ప్రజల పాత్ర లేదా? ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారు ఎవరు? ఉద్యోగాలు సృష్టించిన వారు ఎవరు? వ్యాపారాలు ప్రారంభించిన వారు ఎవరు? తెలంగాణను ప్రేమించడానికి జనం ధృవీకరణ పత్రం అవసరమా? లేక మంచి మనసుంటే సరిపోతుందా? ఇప్పుడు ఇంకో రాజకీయ వైరుధ్యం. కొంతమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడకూడదంటారు. అదే సమయంలో జాతీయ పార్టీలు తెలంగాణలో రాజకీయాలు చేస్తాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేస్తాయి. అంటే రాజకీయాలకు సరిహద్దులు లేవు. కానీ ప్రేమకు మాత్రం సరిహద్దులు పెడతారా? ఇప్పుడు అసలు లబ్ధిదారులు ఎవరో చూద్దాం ఒకసారి. రాజకీయ నాయకులకు మైలేజ్ వచ్చింది. టీవీ ఛానల్స్‌కు టీఆర్‌పీలొచ్చాయి. యూట్యూబర్‌లకు వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు రీచ్ వచ్చింది. ఈ వివాదం వల్ల కొందరు రాజకీయంగా కనిపించారు. మరికొందరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు కూడా. ఇంకొందరు తమ ఓట్ బ్యాంక్‌ను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయా? రైతుల ఆదాయం పెరిగిందా? సామాన్యుడి ఈఎంఐ తగ్గిందా? పెట్రోల్ ధర తగ్గిందా? గ్యాస్ త గ్యాస్ ధర తగ్గిందా? ఇంటి అద్దె తగ్గిందా? జీవితం సులభమైందా? ఇదే అసలు ప్రశ్న. ఎందుకంటే ప్రజలు కొంతకాలం భావోద్వేగానికి స్పందించవచ్చు. కానీ శాశ్వతంగా కాదు. చివరికి ప్రజలు చూసేది ఎవరు ఎక్కువగా అరిచారు అనేది కాదు. ఎవరు ఎక్కువగా పని చేశారు అనేదే చూస్తారు. ఎవరు ఎక్కువగా తెలంగాణ పేరు చెప్పారనేది కాదు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎవరు మార్పు తీసుకొచ్చారనేది. అందుకే ఈరోజు జరుగుతున్నది తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కాదు.
2 రాష్ట్రాల ప్రజలు 12 సంవత్సరాలుగా కలిసే జీవిస్తున్నారు. అసలు పోటీ తెలంగాణ ప్రజల మధ్య కాదు. తెలంగాణ ఓటర్ల మనసును గెలవాలనుకునే రాజకీయ పార్టీల మధ్య అసలు యుద్ధం. ప్రజల మధ్య కాదు. తెలంగాణ సెంటిమెంట్ ఈరోజు తెలంగాణ యువత భవిష్యత్తును నిర్మిస్తుందా? లేక రాజకీయ నాయకుల భవిష్యత్తును నిర్మిస్తుందా? థాంక్ యూ అండి. జై హింద్.